ఈ పునరుద్ధాన ఆరాధనకు దేవుని సన్నిధికి మందిరమునకు చేరవచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను దేవుని సేవకునిగా నేను మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేను మీకు హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. లైవ్లో దేవుని మాటలు వింటూ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రియులైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు కూడా నేను ప్రత్యేకంగా శుభాలు పలుకుతూ ఉన్నాను. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. చాలా సంతోషం. ఈ ఆరాధనలో మనం ఇంతవరకు కూడా చక్కగా పాటల ద్వారా ప్రభువును మనం మహిమపరిచాం. ప్రభు మన జీవితంలో చేసిన మేలులు సాక్ష్యంగా పంచుకున్నాం. మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచి హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించాం. మన ప్రభు స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజనీయుడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. అద్భుతములు చేయటంలో ఆయనే సాటి. ఆయనకు మించిన వారు మరెవరు కూడా లేరు. అంత గొప్ప దేవుణ్ణి మనం మన జీవితంలో కలిగి తండ్రిగా ఆయనను ఆరాధించేటువంటి భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. నిజంగా మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువును మన జీవిత కాలమంతా కూడా స్తుతింపబద్ధులమై ఉన్నా. దినదినము మన జీవితంలో ఆయన మనకు చాలిన దేవుడుగా మనకు తోడై ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. పగటికి పగలు, రాత్రికి రాత్రి కునికేయకుండా మనల్ని కాపాడుతున్న మన తండ్రి, మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకు నిండు మనసుతో మరొకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. గడిచిన ఆదివారం మనం ఒక వాక్యాన్ని మనం చక్కగా విన్నాం. ప్రకటన గ్రంథములో నుండి స్మరణ సంఘముతో ప్రభు చెప్పిన మాటలు. 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నీవు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. శ్రమ కలుగుతుంది అని ప్రభు చెప్తూ నీ శ్రమను నేను ఎరుగుదును అని కూడా ప్రభు చెప్పారు. శ్రమలో ప్రభు మన కొరకు దాచిపెట్టినటువంటి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలను గత ఆదివారం మనం ధ్యానించడానికి ప్రభు మనకి కృపించారు. ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మీకు దేవుని మాటలు ప్రకటించటానికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక వాక్య భాగాన్ని ప్రభు నా ఎదుటికి తీసుకొని వచ్చారు. ప్రార్థనా పూర్వకంగా నేను ఆ మాటను దేవుని సన్నిధిలో ధ్యానించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఈ వచ్చిన భాగంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలు మరలా నేను మరొకసారి చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి,
ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఉండుడి ఉండుడి ఉండుడి. ప్రతి పదములో ఈ మాట మనం గమనిస్తున్నాం. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును, మీకు తోడయుండును. మనము ఆరాధిస్తున్న మన ప్రభు దేనికి ఆయన కర్త అంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. ప్రేమ సమాధానములు కలిగిన దేవుడు ఆయన. ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన మీకు తోడై ఉంటాడు. ఈ వారంలో దేవుని మందిరములో దేవుని ఆరాధించుటకు ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తోడై ఆయన మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2 పత్రికలు వ్రాసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. మొదటి పత్రిక, తిరిగి 2వ పత్రిక. ఈ 2వ పత్రిక ముగింపులో దైవజనుడు సంఘానికి తెలియచేస్తున్న కొన్ని విషయాలు. ఈ వచ్చిన భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 13వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, తొదకు అంటే ముగింపు, చివర, క్లైమాక్స్. తొదకు మీరు ఎలా ఉండాలి, దేవునిలో సంఘములో మీరు ఎలా ఉండాలి, ఆ విషయాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. తొదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. 5 విషయాలు చెప్తా ఉన్నాడు. ఎన్ని? ఇలా చూపెట్టండి. చేతులు ఇంటి దగ్గర పెట్టకుండా మందిరానికి తెచ్చిన వారు చూపెట్టండి. స్తోత్రం చెప్పండి. ఎన్ని వేళ్ళు ఇవి? మొదటిదేంటి? సంతోషం. 2 సంపూర్ణులై ఉండండి. 3 ఆదరణ కలిగి ఉండండి. 4 ఏక మనస్సు గలవారై ఉండండి. 5 మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మొదటిదేంటి? 2వది 3 4 5. తొదకు మనలో ఇవి కనపడాలి. మన భక్తి జీవితంలో, మన ఆత్మీయతలో, దేవునిలో ఎదుగుతున్న కొలది ఖచ్చితంగా మనలో ఇవి కనపడాలి. మందిరానికి వచ్చేసాము, ఒక 2 గంటలు మందిరంలో ఉన్నాము, మనకు తోచింది ఏదో కానుక వేసాం, దేవుని మాటలు విన్నాం, ప్రార్థనలు ఏకీభవించాం, కుర్చీలు సర్దాం, లేదా కాస్త మందిరాన్ని ఊడ్చాం, వెళ్ళిపోయాం కాదండి. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదలలో ఇవి కనపడాలి. తొదకు మొత్తం మీద మనలో ఉండవలసిన ఆత్మ సంబంధమైన కొన్ని విషయాలను ఇక్కడ దైవజనుడు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచన భాగాన్ని నేను మీకు కొంచెం వివరించేదానికి ముందుగా తొదకు అనేటువంటి మాటను ఉద్దేశించి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథములో అతడు పలికిన మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మీరు గమనించగలిగితే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఈ మాట మీరు గమనించండి. మానవ కోటికి ఇది ఏ విధి, ఫైనల్. ఇంక దీనికి మించింది ఇంకొకటి లేదు. మానవ కోటికి ఇదే విధి, దీనికి మించినది ఇంకొకటి లేదు. ఏంటది? ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. తేలిన ఫలితార్థము ఇదే. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుచుండవలెను. ఇక దీనికి మించింది ఇంకొకటి ఏది కూడా లేదు. సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే ఆయనకు మించిన జ్ఞాని ఇంకొకరు లేరనే చెప్పాలి మనుషులలో. ఎందుకంటే అన్ని రంగాలను పరిశీలించి పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు. సహజంగా మనం ఒక రంగంలో వెళితే ఇంకొక రంగాన్ని గురించి మనకి పెద్ద అవగాహన ఉండదండి. ఇప్పుడు చదువుల్లో 10th వరకు ఒక లెక్క, 10th దాటిన తర్వాత ఇంటర్ ఒక లెక్క, డిగ్రీకి వెళ్ళిన తర్వాత అన్ని గ్రూపులు వేరువేరుగా వెళ్ళిపోతూ ఉంటాయండి. మనకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నానన్నమాట. ఇంటర్లో బైపీసీ ఎంపీసీ అని ఉంటాయి కదా. బైపీసీ గ్రూప్ తీసుకున్నవాడు దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తాడు, చదువుకున్నాడు కాబట్టి. ఎంపీసీ గ్రూప్కి సంబంధించిన విషయాలు అడిగితే ఏమైనా చెప్తాడా? చెప్పలేడు. అతడు వెళ్ళిన దారి అది. ఇంకొక దారిని గురించి అడిగితే చెప్పలేడు. సహజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు, ఆ రంగంలో వాళ్ళు రాణిస్తారు. లేదంటే ఇంకొకటి 2-3 రంగాలు రాణించగలరు. కానీ సొలొమోను బైబిల్లో మనం జాగ్రత్తగా అతన్ని మనం గమనిస్తే అన్ని రంగాలను టచ్ చేసాడండి. ఖగోళాన్ని గూర్చి అతడు పరీక్షించి పరిశీలన చేసి అనేక విషయాలు తెలుసుకొని వాటిని గూర్చి ప్రస్తావించి బైబిల్లో రాశాడు. భూగోళాన్ని గూర్చి పరీక్షించి పరిశీలన చేసి పరిశోధించి అనేక విషయాలు తెలుసుకున్నాడు, వాటిని గూర్చి రాశాడు. ఇంకా చెప్పాలంటే వృక్షశాస్త్రాన్ని గూర్చి వ్రాసాడు, జంతు శాస్త్రాన్ని గూర్చి వ్రాసాడు, జల చర్మాలను గూర్చి వ్రాసాడు. అన్ని రంగాలను టచ్ చేశాడండి. అన్ని రంగాల్లో ఏలు పెట్టాడు, అన్ని రంగాల్లో కాలు పెట్టాడు, అన్ని రంగాలను పరిశీలించి పరీక్షించి తెలుసుకున్నాడు. ప్రసంగి గ్రంథాన్ని మీరు చదివితే అర్థమవుతుంది, సామెతల గ్రంథాన్ని మీరు చదివితే అర్థమవుతుంది. సొలొమోనుకు తెలియంది ఏది లేదురా నాయన బాబు అని. అన్నిటినీ పరీక్షించి పరిశీలించి పరిశోధించి తెలుసుకొని దేనిలో ఏమీ లేదు. కానీ చివరిగా ఫైనల్గా ఏమంటున్నాడు? తేలిన ఫలితార్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టల అనుసరించి నడుచుకునడానికి మించింది ఇంకొకటి లేదు. ఆరోగ్య శాస్త్రాన్ని కూడా ఆయన తెలుసుకున్నాడండి. చాలా మర్మం. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఆరోగ్య శాస్త్రానికి సంబంధించిన మర్మాలు సొలొమోను తెలియచేశాడు. 12వ అధ్యాయం మీరు గమనిస్తే చక్కటి మాటలు ఇక్కడ తెలియచేస్తాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అబ్బా, ఎప్పుడు తెచ్చుకోవాలంటే స్మరణకి? చాలామంది ఏమంటారంటే పిల్లలు కదా అండి ఇంటికాడ వదిలేస్తారు. కానీ సొలొమోను అంటున్నాడు నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్త అయిన
నీ దేవుణ్ణి నీవు స్మరించాలి, ఆయన్ను స్తుతించాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. దేని కొరకంటే చక్కటి ఉదాహరణ అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. దుర్దినములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా కమ్మకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే దినాలు, సంవత్సరాలు రాకముందే నువ్వు దేవుణ్ణి తెలుసుకో, నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన నువ్వు స్తుతించు. మనిషి జీవిత ముగింపును గూర్చి ఈ వచ్చిన భాగాల్లో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడండి. 3వ వచనం నుండి మీరు గమనిస్తే, ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు. ఇంటి కావలివారు వణుకుదురు. ఇంటి కావలివారు ఎవరు? మీకు ఎదురుగా ఎవరైనా వచ్చి మీ మీద దాడి చేయబోతున్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? చేతులు అడ్డం పెడతారా, కాళ్ళు అడ్డం పెడతారా? అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారు? చేతులు. అంటే మీ దేహాన్ని కాపాడే కావలి చేతులు. ఆ దినమున ఇంటి కావలి వారు ఏమవుతారంట? వణుకుదురు. అంటే వయసు పైబడిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ పట్టుకోవాలంటే ఏమవుతుంది? ఆ దినము అంటే చేతులు వణికే దినము రాకముందే నువ్వు దేవుని వైపు తిరగాలి. 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బలిష్ఠులు వంగుదురు. బలిష్ఠులు, ఒక మనిషి దేహములో బలమైనటువంటి భాగము ఏది అంటే నడుము. వయసు పైబడుతున్న కొలది, బలము తగ్గుతున్న కొలది మనుషులు ఏమైపోతుంటారు చెప్పండి? బాగా వయసు పైబడినటువంటి వారిని మీరు గమనించండి. 85-90 సంవత్సరాలు పైబడిన కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా నిలబడతారా? ఎలా ఉంటారు? వాళ్ళు వంగిపోయి ఉంటారు. ఆ దినము, ఏ దినము? ఇంటి కావలి వారు వణికే దినము, బలిష్ఠులు వంగే దినము. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? విసురువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు. విసురువారు, విసురువారు ఎవరు? దేవుడు మనకిచ్చిన దంతాలు. పెద్దవారు అయిపోతా ఉన్నప్పుడు పళ్ళు ఏమైపోతాయి? ఇప్పుడు పెట్టుడు పళ్ళు వచ్చినాయిలేండి, పూర్వం లేవు కదా. పళ్ళు ఊడిపోతే, దంతాలు ఊడిపోతే మంచి మంచి మాంసం మొక్కలేసి తినాయి అంటే తినగలడా? ఏమంటాడు? వద్దులేనాయన, వద్దులేమ్మా, తినలేనని పని చాలించుకుంటారు. పళ్ళు ఓడక ముందే. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ దినమా దినము? ఇంటి కావలి వారు వణికే దినము, బలిష్ఠులు వంగే దినము, విసరువారు కొద్ది మంది అయ్యేటువంటి దినము. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? కిటికీల గుండా చూచువారు కానలేకయుందురు. కళ్ళు మసకబారుతాయి. ఇంకా ఏమంటున్నాడు? తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ధ్వని తగ్గిపోవునంటే చెవుడు వచ్చేస్తుంది. వీధి తలుపులు ముయ్యబడును. పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును. అంటే రేతుల పూట నిద్ర పట్టదు. ఇంకా ఏమంటున్నాడు? సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంటారు. వయసులో ఉన్నప్పుడు ఏదైనా కాస్తంత చక్కటి శ్రావ్యమైన సంగీతం వినబడతా ఉంటే దానికి అనువుగా మన దేహంలో ఉన్న నరాలు, ఎముకలు, కీళ్ళు అన్నీ కూడా ఏమవుతూ ఉంటాయి? చక్కగా కదులుతూ ఉంటాయి. ఒకరోజు వస్తుంది, ఏమైపోతాయి? ఇవన్నీ కూడా నిశ్శబ్దమైపోతాయి అంట. ఎంత చక్కటి శ్రావ్యమైన సంగీత ధ్వనులు నీకు వినబడుతున్నా నీ దేహంలో సత్తువు తగ్గిపోతుంది, నీ ఎముకలలో సత్తువు తగ్గిపోతుంది, నీలో బలము తగ్గిపోతుంది. ఆ దినము రాకముందే ఏమంటున్నాడు? ఇంకా ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పుయ్యను. తల నెరిసిపోతుంది. ఇంకా మిడత బరువుగా ఉండును. అంటే
ఇంక బరువైన వాటిని మనం పట్టుకోలేం, మొయ్యలేం. ఇంకా ఏమంటున్నాడు? బాగా గమనించండి. బుడ్డ బొడుసురకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. హిందువులు చనిపోయిన తర్వాత దేహాన్ని తగలబెట్టేటప్పుడు ఈ బుర్ర పగిలిపోద్దండి. కపాలం అంటారు. ఏమంటారు దాన్ని? కపాలం పగిలిపోతుంది. ఇవన్నీ ఎప్పుడో సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు. వాస్తవంగా ఇవన్నీ ఎవరు చెప్పాలా? వైద్య శాస్త్రం, వైద్య రంగంలో డిగ్రీలు చేసిన వారు చెప్పాలా. వీటన్నిటిని కూడా పరీక్షించాడు సొలొమోను. ఇంకా ఏమంటున్నాడు చూడండి. వాని నిమిత్తము ప్రాలాపించువారు వీధుల్లో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును. వెండి త్రాడు విడిపోవును అనగా వెన్నుపూస జారిపోతుంది. ఇంకా బంగారు గిన్నె పగిలిపోతుంది, అంటే గుండె పగిలిపోతుంది. దారి యొద్ద కొండ పగిలిపోతుంది, బావి యొద్ద చక్రము పడిపోతుంది. దారి యొద్ద కొండ పగిలిపోనంటే ఊపిరితిత్తులు పగిలిపోతాయి. బావి యొద్ద చక్రం పడిపోతుందంటే ఈ దేహం కూలిపోతుంది. మన దేహంలో ఉన్న అవయవాలన్నిటిని కూడా ఉద్దేశించి అవి తుదకు లేదా చివరికి అవి ఏ స్థానంలోనికి, ఏ స్థితిలోనికి వెళుతాయో సొలొమోను చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడండి. వీటన్నిటిని వివరించి 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 తెలుసుకొని వివరించిన తర్వాత 13వ వచనంలో ఏమంటున్నాడు? ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను చుండవలెను. మానవ కోటికి ఇదియే విధి, దీనికి మించింది ఇంకొకటి లేదు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాం. చాలామంది అక్కడేదో ఉంది, ఇక్కడేదో ఉంది, అదేదో ఉంది, ఇదేదో ఉందని పరిగెడతా ఉన్నారు. అన్ని చోట్లకి పరిగెత్తినని చెప్తా ఉన్నాడు. అబ్బాయి అక్కడ ఏమీ లేదు. అన్నిటికీ మించింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను మనం అనుసరించడం. ఇక దీనికి మించింది లేదు, దీనికి మించింది లేదు. ఇది ముగింపు అన్నట్టుగా పాత నిబంధనలో సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో దైవజుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచన భాగంలో, తుదకు సహోదరులారా ఏమంటున్నాడు చెప్పండి? తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. దీనికి మించింది ఇంకొకటి. ఈ 5 మాటల్లో మొదటి మాట మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏంటి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి అందరూ. సంతోషించండి అంటే కాస్త నవ్వండి. నవ్వితే ఏం కనపడాలా? పళ్ళు కనపడాలి. మరి చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. తుదకు మన జీవితంలో దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సంతోషించండి. మనం సంతోషించాలి. అయితే దేనిలో సంతోషించాలి? ఈ విషయాలు నేను ఈరోజు మీకు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి నేను దేవుని వాక్య భాగములో నుండి, వాక్యపు లోతుల్లో నుండి కొన్ని విషయాలు నేను ధ్యానం చేశాను. మన సంతోషం దేనిలో ఉండాలి? దేనిలో మన సంతోషం పరిపూర్ణమవుతుంది? కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనం ఆలోచన చేద్దాం. మీరు చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 36వ వచన భాగం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 36వ వచనం.
అబీగయేలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు, బాగా గమనించాలి, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు మరలా జాగ్రత్తగా వీటిని గురించి మీరు ఆలోచన చేయండి. నాబాలు అనేటువంటి వ్యక్తి సంతోషిస్తున్నాడు. ఇతడు ఎలా సంతోషిస్తున్నాడు? తన ఇంటిలో ఎలా సంతోషిస్తున్నాడు? రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను. ఇతని సంతోషం దేనిలో ఉంది చెప్పండి? మత్తులో ఉంది. దేనిలో ఉంది చెప్పాలి, అందరూ చెప్పాలి. దేనిలో సంతోషిస్తున్నాడు? దేనిలో సంతోషిస్తూ ఉన్నాడు? మీ స్వరాలు వినబడటంలా. దేనిలో సంతోషిస్తున్నాడు? తుదకు సహోదరులారా సంతోషించుడి అని దైవజనుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దైవజనుడు చెప్తున్నాడు కదా సంతోషించుడి అని. మరి ఇప్పుడు మనం మత్తులో సంతోషించాలా? కొన్ని సంతోషాలు ముగింపు ఎలా ఉంటుందో నేను మీకు తెలియచేస్తానండి. ఈ నాబాలు ధనవంతుడు. ఎవరు చెప్పండి? ధనవంతుడు, కానీ మొరటివాడు. ధనవంతుడే కానీ మొరటివాడు. ఇతని గుణములను బట్టి చూడగా ఇతడు మూర్ఖుడని చెప్పాలి. ఎవరని చెప్పాలి? మూర్ఖుడని చెప్పాలి. సరే, అతని బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనకి సమయం సరిపోదు. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజులు చేసినట్లు అతడు విందు చేశాడంట. తన ఇంట రాజుల గృహాల్లో జరిగేటువంటి ఆ విందుల వినోదాలు నాబాలు ఇంట జరుగుతూ ఉన్నాయి. విందులు వినోదాలు. ఆ తర్వాత అతడు మద్యాన్ని సేవించాడు, మత్తుగా ఉన్నాడు. ఆ మత్తులో అతడు సంతోషిస్తున్నాడు. ఆ సంతోషం ఎంతవరకు కొనసాగింది? ఆ సంతోషం ఎంతవరకు కొనసాగింది? మీరు గమనించండి. అక్కడే ఉదయమున నాబాలునకు మత్తు తగి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఎన్ని దినాలకు చనిపోయాడు? చెప్పాలి. ఎన్ని దినాలకు చనిపోయాడు? తన ఇంట్లో ఏ విందండి అది? రాజుల విందు, రాజుల వినోదాలు, రాజులు భుజించే భోజన పదార్థాలు, రాజులు సేవించే ద్రాక్షారస మద్యము. ఆ విందుల్లో అతడు సంతోషిస్తున్నాడు. ఆ విందులో అతడు ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం ఎన్ని దినాలు నిలిచిందంటే 10 దినాలే నిలిచింది. ఎన్ని దినాలు నిలిచింది చెప్పండి? 10 దినాలే నిలిచింది. లోక సంబంధమైన విందులు వినోదాలలో, మద్యపానీయాలలో, మత్తులో ఉన్న సంతోషం, ప్రియ సహోదరుడా, అది కొద్ది దినాలే. ఆ తర్వాత నిన్నది దుఃఖంలోనికి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత అది నిన్ను నిట్టూర్పులోనికి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత నీ కుటుంబంలో నీకు కన్నీళ్ళనే మిగులుస్తుంది. అది
నాబాలు 10 దినముల తర్వాత చనిపోయాడంట. భర్త చనిపోతే ఆ కుటుంబంలో ఏముంటుంది చెప్పండి? శోకం, కన్నీళ్ళు, ఏడుపు, ప్రాలాపం. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈరోజు చాలామంది మనుషులు, చాలామంది ప్రజలు వారి సంతోషాన్ని ఎక్కడ వెతుకుతున్నారంటే రాజుల విందుల్లో వెతుకుతూ ఉన్నారు, మద్యములో, భోజనాల్లో వెతుకుతూ ఉన్నారండి. అయితే వాటి ద్వారా వచ్చే సంతోషం కొద్ది కాలమే అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్త. వాటిలో ఉన్న సంతోషం కొద్ది కాలమే. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు గమనించగలరు. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి పెట్టాను. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకుంటుని. ఇక్కడ ఒక అతను కనబడతా ఉన్నాడు. ఇతడు వ్యవసాయదారుడు. ఇతనికి చాలా భూమి ఉంది. ఇంతని బైబిల్లో ప్రభు చెప్పలేదు, కానీ మనం అనుకుందాం ఒక 100 ఎకరాల పొలం ఉందేమో. వ్యవసాయదారుడు, భూస్వామి. ఆ సంవత్సరం భూమి విస్తారంగా పండిందంట. ఆ పంటంతా ఇంటికి తీసుకొని వస్తే పాత కొట్లు సరిపోలా, వాటిని పడగొట్టి క్రొత్త వాటిని పెద్ద పెద్ద గూడౌన్స్ కట్టించి ఆ ధాన్యమంతా తీసుకొచ్చి ఆ గూడౌన్స్లో నింపేశాడు. నింపేసిన తర్వాత ఒకరోజు రాత్రి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, ఏమంటున్నాడు? సుఖించుము. ఏం చెప్తున్నాడు చెప్పండి? సుఖించుము. నా ప్రాణమా సుఖించుము. ఏమంటున్నాడు ఇంకా? తినుము, త్రాగుము, సంతోషించుము. దేనిలో సంతోషం? సుఖంలో, సుఖభోగాల్లో వెతుకుతున్నాడు సంతోషాన్ని. దానికి కావలసిన ఆస్తి, సంపద సమకూర్చి పెట్టాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నేను నీ కొరకు సమకూర్చి పెట్టాను. నా ప్రాణమా సుఖంలో సంతోషించు, సుఖంలో సంతోషించుము, తినుము, త్రాగుము అంటున్నాడు. అయితే ఒక స్వరం వినబడతా ఉంది. ఏంటి ఆ స్వరం? వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగును? అతడు ఆ రాత్రి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు చెప్పండి? నాబాలు ఎప్పుడు చచ్చిపోయాడు? 10 రోజులకి చచ్చిపోయాడు. ఇతను ఎప్పుడు చచ్చిపోతున్నాడు? రాత్రికే చచ్చిపోతున్నాడు. రాజుల విందుల్లో మత్తులో సంతోషాన్ని వెతికాడు నాబాలు. ఆ సంతోషము కొద్ది దినాలే. సుఖభోగాలలో సంతోషాన్ని వెతికాడు. ఈ ధనవంతుడు ఆ రాత్రే చనిపోయాడు. ఈ రోజున దేనిని బట్టి మనం సంతోషిస్తున్నా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇంకొక వాక్యాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అందరూ మీరు బైబిల్ తెరవండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. గుర్రములు బండ మీద పరిగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు. బాగా గమనించాలి.
ఏమంటున్నాడు దేవుడు 12వ వచనంలో? గుర్రములు బండల మీద పరిగెత్తునా అటు చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? దున్నుతారండి? బండల్లో రాళ్ళల్లో ఎద్దులతో దున్నిస్తావా? ఎక్కడ దున్నుతారు? మెత్తని భూమిని దున్నుతారు. గుర్రాలు బండల మీద పరిగెత్తుతాయా? అటు చోట ఎవరైనా ఎద్దులతో నాగలు పెట్టి దున్నుతారా? అయితే కొందరు ఆలోచన ఎలా ఉంది, కొందరి సంతోషం ఎలా ఉందో ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు. వీరి సంతోషం ఏంటంటే, మా శక్తితో మా బలముతో మేము ఏదైనా చేయగలం. దేన్ని బట్టి వీరి సంతోషం చెప్పండి? శక్తిని బట్టి, బలమును బట్టి. చాలామంది వారి బలాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు, వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వారి హైట్ను బట్టి, వారి వెయిట్ను బట్టి, వారి కలర్ను బట్టి, లేదా వారి అధికార బలము, లేదా బంధు బలగము, లేదా ధన బలము, శరీర ఖండ బలాన్ని చూసి చాలామంది మురిసిపోతూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు బలాన్ని బట్టి. ఏమనుకుంటున్నారంటే, మా శక్తి చేతనే బలముతో మేము దేన్నైనా చేయగలం. దేన్నైనా చేయగలరా? దేవుని వాక్యం అంటుంది, మీరు వ్యర్థమైన దాని యందు మీరు సంతోషపడుతున్నారు. దేవుని వాక్యం అంటా ఉంది, ఉగ్రత దినమున మనలను రక్షించడానికి ధనము అక్కడికి రాదు. గుర్రము అది దాని విశేష బలము చేత మనుషుని అది తప్పింపజాలదు. బలము నిన్ను రక్షించలేదు, బలము నిన్ను తప్పించలేదు. నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీవు తప్పించుకోలేవు. చాలామంది వారి బలాన్ని బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఇవి కూడా వ్యర్థమైనవని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మీరెంత బలంగా ఉండండి, ఖండ బలం ఉండొచ్చు, బుద్ధి బలం ఉండొచ్చు, ధన బలం ఉండొచ్చు, ఏ బలమైనా కానివ్వండి, రాత్రి తిన్నది అరగక ఫుడ్ పాయిజన్ అయ్యి తెల్లారేసరికి ఒక 4-5 మోషన్స్ అయినాయి అనుకోండి, ఏమైపోద్ది? మన బలం అంతా చెప్పాలి, ఏమైపోద్ది? పొద్దున గుమ్మం పట్టుకొని లెగవాల, మంచం పట్టుకొని లెగవాల, కుర్చీలు పట్టుకొని అడుగులు వేయాలంటే ఏమైపోయింది మన బలం? పర్వాలేదు అనుకున్నావుగా, కాస్తంత ఫుడ్ అరగకపోతే, ఫుడ్ పాయిజన్ అయితే, నువ్వు తిన్న అన్నం జీర్ణ వ్యవస్థలో కాస్తంత అది అరగకపోతే నువ్వు పడే ఇబ్బంది ఇంత అంత కాదు. కొండలను పిండి చేస్తావు, కడుపులో ఉన్న దానిని మాత్రం ఏమీ చేయగలమా? అది అరగాలంటే ఆయన అనుగ్రహం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సంతోషించాలంటే అది దేవుని అనుగ్రహం అని సొలొమోను భక్తుడు ప్రసంగిలో అన్నాడు. నువ్వు తిన్న భోజనం అరగాలి అంటే దేవుని అనుగ్రహం ఉండాలి. అది నీ శక్తిని బట్టో, నీ బలమును బట్టో, నీ సామర్థ్యమును బట్టో జరిగేది కాదది. దేవుని అనుగ్రహమును బట్టి జరిగేది అది. ఈ రోజున చాలామంది వారి సంతోషాన్ని రాజుల విందులలో వెతుకుతూ ఉన్నారు, సుఖభోగాల్లో వెతుకుతూ ఉన్నారు, శక్తి బలములో వెతుకుతూ ఉన్నారు, డబ్బులో వెతుకుతూ ఉన్నారు, వస్త్రాల్లో వెతుకుతూ ఉన్నారు. వాటిని బట్టి సంతోషిస్తున్నారు. ఈ సంతోషము పరిపూర్ణమైనది కాదు. ఈ సంతోషము శాశ్వతంగా మన జీవితాల్లో నిలిచి ఉండదు. ఈ సంతోషం ముగింపు దాకా రాదు మన జీవితంలో.
నాబాలు 10 దినాలకే చనిపోయాడు. ఆ ధనవంతుడు ఆ రాత్రే చనిపోయాడు. ధనాన్ని, బలాన్ని, శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నవారు ఏ రోజు ఏమైపోతారో కూడా తెలియదండి. కరోనా టైంలో ఒక న్యూస్ నేను చదివాను. ఒక దేశంలో జస్ట్ ఒక 5 నిమిషాలు, కరోనా టైం కాదండి అది, ఇటీవల కాలంలో భూకంపం వచ్చినప్పుడు దేశం పేరు అది ఇటలీ అట్టుకుంటే, ఇటలీయో ఏదో మొత్తానికి టర్కీ దేశంలో భూకంపం వచ్చినప్పుడు ఆ భూకంపం రాకముందు అతడు కోటేశ్వరుడు అంటే జస్ట్ కొద్ది సెకండ్సే, లేదంటే 1-2 నిమిషాలే భూకంపం వచ్చిన ఆ సమయ వ్యవధి అతడు ఒక పెద్ద అపార్ట్మెంట్కి ఓనర్, కోటేశ్వరుడు. ఒక 2 నిమిషాల వ్యవధిలో వచ్చిన భూకంపం ఆ పెద్ద అపార్ట్మెంట్ని ఏం చేసిందంటే కూల్చేసింది. కోటేశ్వరుడు ఏమైపోయాడో తెలుసా? బికారైపోయాడండి. తన ఆకలి తీర్చుకోవడానికి, తన కడుపు నింపుకోవడానికి రొట్టె ముక్కల కొరకు ఒక బికారిగా చేయి చాచి దేహి అని అడుక్కుంటా ఉన్నాడు రోడ్డు మీద నిలబడి. చూడండి, ఒక 5 నిమిషాల్లో అతని ఆర్థిక స్థితిగతులు మారిపోయినాయి. ఒక 5 నిమిషాల్లో నీ ఆరోగ్య స్థితిగతులు మారిపోతాయి. చూడలేదా మనం ఎంతోమందిని? ధనం లేక వారి దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఆ సమయ వ్యవధి కూడా వారికి ఇవ్వలేదు. అంతగా వారి ఆరోగ్య పరిస్థితులు మారిపోయినాయి. చనిపోయినటువంటి వారు ఉన్నారండి. రోజులు కాదు, వారాలు కాదు, మన స్థితిగతులు మారిపోవడానికి 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల్లో మారిపోయే పరిస్థితులను బట్టి మనం సంతోషించి ఆనందిద్దామా? వీటిల్లో కాదు మనం సంతోషాన్ని వెతకవలసింది. మనం సంతోషాన్ని దేనిలో వెతకాలి? ఒక 2-3 విషయాలు నేను మీకు తెలియచేసి ముగింపులోనికి వస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా మీరు బైబిల్ తెరిచి వచ్చిన భాగాలను మీరు గమనించండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇట్లా, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నేను సంతోషిస్తున్నాను. అందరూ తీశారా బైబిల్? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నేను చదువుతా, నాతో పాటు మీరు అందరి మాటలు చెప్పండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హన్నా హృదయము ఎవరిని బట్టి సంతోషిస్తుంది? యెహోవా యందు నా హృదయము. మరి నాబాలు సంతోషం ఎక్కడుంది చెప్పాలా? ఆ ధనవంతుని సంతోషం ఎక్కడుంది? సుఖభోగాలలో. మరికొందరు సంతోషం ఎక్కడుంది? వారు శక్తి బలము మీద, వారు కలిగి ఉన్న ధనధాన్యాలను బట్టి సంతోషిస్తున్నారు. ఆ సంతోషము శాశ్వత కాలం ఉండదు. హన్నా అంటా ఉంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. గట్టిగా కొడదా, గట్టిగా మన బలమంతటితో యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మనకు బలమును, శక్తిని, ఆరోగ్యమునిచ్చువాడు. ఆయన మనను బలపరచువాడు, జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఈ రోజున మన బలము మనం ఆరాధిస్తున్న మన దేవునిలో ఉంది. మన దేవుని బట్టి మనం సంతోషించాలి. ఆయన సన్నిధిని బట్టి మనం సంతోషించాలి.
యేసయ్య అంటే మనం ఒక పిచ్చిగా మారిపోవాలి. హల్లెలూయా. నేను చెప్తున్నానండి, అది నా వ్యక్తిగతం. నేను మారు మనసు రక్షణ పొందకముందు నా జీవితంలో నేను అభిమానించేటువంటి వారు కొందరున్నారు. వారంటే పిచ్చిగా ఇష్టపడి వారి కొరకు కొంత ఖర్చు చేసుకొని పాటలు పడి తిరిగిన రోజులు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజము పొంది రక్షించబడ్డానో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జీవితంలో మొదటి స్థానం నా కొరకు ప్రాణం పెట్టి నన్ను విమోచించిన నా తండ్రి యేసయ్య అంటే నాకు పిచ్చి. యేసయ్య అంటే నాకు పిచ్చి అభిమానం. ఎవరైనా ఆయన తరువాతేనండి. నేను ఒక ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు రక్షణ పొందిన తర్వాత యేసయ్యకు మించి నీ జీవితంలో ఇంకా దేనిని బట్టే నువ్వు సంతోషిస్తున్నావా? దేన్ని బట్టే నువ్వు ఆనందిస్తున్నావా? దేన్నైనా నువ్వు ఎక్కువగా అభిమానిస్తున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. దేనిని బట్టి నీ సంతోషం? పరిపూర్ణంగా నీ సంతోషం ఎవరిని బట్టి ఉండాలంటే యేసయ్యను బట్టి ఉండాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సినీ యాక్టర్లను బట్టి కాదండి, రాజకీయ నాయకులను బట్టి కాదండి. నేను ఇందాక అదే మీకు చెప్పింది. ప్రభువు నమ్మకం ముందు నాకుంది ఆ పిచ్చి. దాని నుండి నేను బయటకు వచ్చేసాను. ఈరోజు నా పిచ్చి ఎవరంటే యేసయ్య. మొదటగా నేను ప్రేమించేది ఆయననే. ఆయన తర్వాత ఇంకా ఎవరైనా. నా సంతోషం నా ప్రభువే. నా సంతోషం నా ప్రభువులోనే. అంతగా నేను ప్రభువుని బట్టి ఆనందిస్తాను, సంతోషిస్తాను. చాలామంది వారి సంతోషం బాహ్య సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, కొందరు వ్యక్తుల మీద, కొన్ని వాటి మీద వారి మక్కువను పెంచుకొని వాటిని బట్టి సంతోషిస్తారండి. నేను అంటున్నాను, దేని మీద నువ్వు మక్కువ పెంచుకొని దేనిని బట్టి నువ్వు సంతోషించినా ఆ సంతోషం పరిపూర్ణం కాదు. అది నిన్ను తర్వాత దుఃఖంలోనికి తీసుకుని వెళ్తుంది. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రేమగా నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. యెహోవా యందు మన హృదయము సంతోషించగలిగితే ఆయన మనకు మహాబలంగా మారిపోతాడండి. మహాబలంగా మారిపోతాడు. చూడండి, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నీ వలన కలిగే రక్షణ ఏదైతే ఉందో దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునిని బట్టి సంతోషం, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న రక్షణను బట్టి సంతోషం. ఎప్పుడైనా నువ్వు పొందిన రక్షణ బట్టి సంతోషించావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అది వెండి బంగారాలతో వెల చెల్లించి కొనలేనిది, ధనధాన్యాలతో వెల చెల్లించి కొనలేనిది. అది అమూల్యమైనది. నీ కొరకు ఆయన తన ప్రాణమును ధారపోసాడు, తన రక్తమంతా ధారపోసాడు, తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన నిన్ను నన్ను విమోచించాడు. మన సంతోషం మన ప్రభువులోనే ఉండాలి. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. మన సంతోషం ప్రభువే. నేను ఒకరోజు బాపట్లో చీరాలో వెళ్ళానండి, మన వాళ్ళ పని మీద. ఆ రోజు పగలంతా తిరిగాం, బాగా అలసిపోయాం. సాయంత్రం రైల్వే స్టేషన్కి 8 గంటలకి 9 గంటలకు వచ్చాం. ట్రైన్ లేదు, ఒక అరగంట. బాగా ప్రాణం సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపించింది. అయినా ఆ ప్లాట్ఫామ్ మీద కొంచెం అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడో దూరం నుండి ఒక మైక్ వినబడతా ఉంది. ఆ మైక్లో చక్కగా పాటలు, యేసయ్యను గుర్చిన పాటలు అలా వినబడుతూ నా చెవిని పడగానే నా అనుభూతి నేను చెప్తున్నానండి. పగలంతా తిరిగి అలసిపోయిన బడలిక, చాలా నీరసంగా ఉన్నాను.
కానీ నా చెవిన ఆ పాటలు పడుతూ ఉండగా అవి నా హృదయంలోనికి వెళుతూ ఉంటే నా ప్రాణం ఎలా అనిపించిందంటే అలా తెప్పరిల్లుతున్నట్లుగా, ఎక్కడో సేద తీర్చబడుతున్నట్లుగా, ఎక్కడో బలాన్ని పొందుకుంటున్నట్లుగా, ఒక ఉజ్జీవం నా హృదయంలో రగులుతున్నట్లుగా అనిపించిందండి. ప్రాణం సొమ్మసిల్లినప్పుడు ఏదైనా చల్లటి పదార్థాలు ఇస్తే తాగినప్పుడు మనం ఎలా ఉంటుంది మన ఫీలు? అమ్మయ్య అని. కాస్త ఆహారం తీసుకుంటే అమ్మయ్య అనిపిస్తుందండి. ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఫీల్ కాదండి, మంచినీళ్ళు తాగినప్పుడు కాదు ఆ ఫీల్. దేవుని గూర్చిన మాటలు పాటలు మన హృదయాన్ని తాకుతున్నప్పుడు మన ప్రాణము తెప్పరిల్లాలి, మన హృదయము సంతోషించాలి. దేవుని బట్టి సంతోషించటం అంటే అది. నేను ఎంతో సేద తీర్చబడ్డానండి, ఎంతో సేద తీర్చబడ్డాను. ఈరోజున మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. త్వరగా ముగింపులోనికి వస్తాను. మీరు దయచేసి ఈ మాటలు మీరు జాగ్రత్తగా నోట్ చేయండి. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. అందరు బైబిల్ తెరవండి మీరు. 119:14 ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? సర్వ సంపదలు అంటే వెండి, బంగారం, రాగి, ఇత్తడి, డబ్బులు, వజ్రాలు, వైడూర్యాలు, విలువైన నగలు, సర్వసంపద మనం వెళ్ళే దారిలో కానీ మనకు దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, పాస్టర్ గారు అలా దొరకాలే కానీ నిజంగా పాస్టర్ గారండి, మొదట మన చర్చిలో సీలింగ్ నేనే వేపిస్తాను పాస్టర్ గారండి అంటారే కానీ అంత ఉత్తమ మాటలే. స్తోత్రం చెప్పండి. 25 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను నేను, చాలామందిని చూశాను. స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మన చర్చి, సెంటర్ చర్చి అటుపక్క గది పెంచేటప్పుడు దానికి ముందు పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. మంగా కోటేశ్వరరావు గారు కాలవావతల పల్లె, మనోళ్ళు నవ్వుతున్నారు, మనోళ్ళు అందరిని తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు, ఈ యొక్క అవకాశం నాకు ఇవ్వండి, మనోళ్ళందరికీ చెప్పండి, మనోళ్ళందరూ నాకు ఓట్లు వేస్తే నేను గెలిస్తే ఖచ్చితంగా చర్చికి ఏదో ఒకటి నేను చేస్తాను. మనం ఎప్పుడు చందా బుక్కులు కొట్టి వెళ్ళి రాయండి ఇవ్వండి అని మనం ఎవరిని బయట వాళ్ళని అడిగింది లేదు. వాళ్ళుగా ప్రేరేపించబడి వారు వచ్చి ఇస్తే మనం తీసుకొని దేవుని పని చేసిన వాళ్ళమే. కానీ మనం వెళ్ళి అడిగి మనం ఎవరి దగ్గర కూడా అడిగి తీసుకున్న దాఖలాలు మనకి లేవు. ఆయన ఏమన్నాడు? పాస్టర్ గారండి, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తానండి అన్నాడు. మనోళ్ళు కూడా నమ్మకంగానే అందరూ ఓట్లు వేసారు. గెలిచిన 1-2 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇటువైపు తిరగల ఆయన. మన వాళ్ళు అన్నారు, ఇటు చర్చి పెంచుతున్నాంగా పాస్టర్ గారు. అప్పుడు మన ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతే. పాస్టర్ గారు మనోళ్ళు చాలా భారీ మొత్తం మీద ఆయనే చెప్పాడు కదా, ఆయనే మాట ఇచ్చాడు కదా, ఏదో ఒకటి చేస్తానన్నాడు కదా, చేస్తాడులే. ఫస్ట్ ఓ ట్రాక్టర్ ఇటుకరాయి అన్నాడు, అక్కడి నుంచి ట్రాక్టర్ కంకర దగ్గరకు వచ్చింది, తర్వాత ఇసుక దగ్గరకు వచ్చింది, ఆ తర్వాత ఇంక ఏమీ లేదు, ఇటుకరాయి లేదు, కంకర లేదు, ఇసుక లేదు. చివరికి చెప్తున్నా 1000 రూపాయలు చందా కూడా అది అక్కడే ఆగింది. ఆ పని ఏడదాకా వచ్చింది. అంటే ఆయన ఇవ్వలేదని మీరు ఇప్పుడు దెప్పిపడుతున్నారంటే దెప్పిపడటం కాదండి, చెప్తున్నాను మాట వరుసకి. ఇవ్వటానికి ఆకాశం నుంచి ఊడి పడితే కాదు, ఏముండాలి చెప్పండి? మనసు ఉండాలి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సర్వ సంపదలు దొరికినట్లు, ఏం దొరికినట్టు? సర్వ సంపదలు దొరికినట్లు
నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. నా సంతోషము దేవునిలో, నా సంతోషం దేవుని మార్గములో. ఇదే అధ్యాయంలో 136వ వచనాన్ని మీరు చూడండి, 162వ వచనాన్ని చూడండి. ఇదే అధ్యాయంలో 162వ వచనం. బాగా గమనించాలి. ఏమంటున్నాడు? విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె, సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎవరిని బట్టి చెప్పాలి? దేవుని మాట. యేసయ్య మాట మన హృదయానికి సంతోషాన్ని కలగజేస్తుందండి. ఈరోజు ఉదయం నేను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నాను. వాక్యాన్ని షేర్ చేస్తూ ఉన్నాను వాట్సాప్లో. వాక్యం వస్తుందా? చాలామందికి వస్తూ ఉంది. రాని వారు ఎవరైనా ఉంటే చెప్పండి, మీకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు వాక్యాన్ని పంపిస్తూ ఉంటాం ఉదయకాలం. ఒకరి నెంబరు స్టేటస్ అది వాక్యం కనబడతా ఉంటుంటే దాన్ని ఓపెన్ చేశాను. అక్కడ ఒక వాక్యం వారు పెట్టుకున్నారు. ఏంటంటే, నీవు కోరినదంతయు నేను నీకు చేశాను. నీవు కోరినదంతయు నేను నీకు చేసేదను. నేను రాత్రంతా ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. అది మనసులో అలా ఉంది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను చదివానో, నీవు కోరినదంతయు నేను నీకు చేసేదను, నా హృదయము ఆ సంతోషం వేరండి. ఆ మాట చదవగానే ఎక్కడో తెలియని ఒక ఆ బలము, ఆ ఫీలు దావీదు భక్తుడు అందుకుని అంటాడు, నీ వాక్యము జుంటె తేనె దారల కంటే కూడా మధురమైనది. అది ఆయన అనుభవించాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడండి. నాకెంతో తెలియని ఒక సంతోషం హృదయంలో కలిగింది. అబ్బా అనిపించింది. నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె, దోపుడు సొమ్ము సంపాదించిన ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆ సంపదను బట్టి ఎలా సంతోషిస్తాడో, నేనైతే నీ మాటను బట్టి నేను అలాగా సంతోషిస్తున్నాను. యేసయ్య మాటను బట్టి మనము సంతోషించాలి. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా. దేవుని బట్టి సంతోషించాలి, దేవుని నోటి మాటను బట్టి సంతోషించాలి. ఇంకో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దయచేసి అందరూ కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. బాగా గమనించాలి ఈ మాటలు. దేవా, నీవు హృదయమును, నేను చదువుతాను చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనవపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఎలా ఇచ్చాడంట? మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు
మనవపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఈ మాటలు పలుకుతా ఉన్నారు? దావీదండి. వృద్ధాప్యంలో, అవసాన కాలంలో, ఇంకా కొద్ది దినాల్లో చనిపోతాడు. తన జీవిత దినాలు ముగింపులో దావీదు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు. దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని పరిశోధన చేస్తాడు. మనం పై రూపాన్ని చూస్తాం, దేవుడేమో అంతరంగాన్ని చూస్తాడు. నీవు హృదయాన్ని పరిశోధన చేసే దేవుడవు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనవపూర్వకంగా ఇచ్చాను. ఏమిచ్చాడు? 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ వచనం కాడ నుండి, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేదకపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధములైన మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల చలవ రాయి విశేషముగా, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిర నిమిత్తము నేను ఇస్తాను. గదుల గోడల రేకు మూతకును బంగారు పనికి బంగారము, వెండి పనికి వెండి, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీర్ బంగారము, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎంత ఇచ్చాడంట? 6,000 మనుగుల ఓఫీర్ బంగారం, 14,000 మనుగుల పుటము వేయబడిన, ఇది కానుకగా అక్కడ పెట్టి, ఇక్కడ 17వ వచనంలో ఏమంటున్నాడు? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ. ఎలా ఇచ్చాడంట? ఇచ్చినాక బాధపడ్డా? చెప్పాలి ఇక్కడ. ఇచ్చినాక ఆలోచన చేశాడా? ఇచ్చినాకేమైనా సొనిగాడా? దావీదు ఇలా కానుకిచ్చిన తర్వాత అక్కడున్న జనులందరూ కూడా మనవపూర్వకంగా దేవుని మందిరం కొరకే కానుకిచ్చారంట. ఇలా కానుక ఇవ్వట ఆ కార్యక్రమము జరుగుతూ ఉండగా దాన్ని చూస్తున్న దావీదు తన హృదయమందు ఏమయ్యాడు? సంతోషించాడు. దావీదు దేవునికి అర్పణ అర్పించుటలో సంతోషిస్తూ ఉన్నాడు, కానుక ఇచ్చుటలో సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని బట్టి సంతోషించాలి, దేవుని మాటలను బట్టి సంతోషించాలి. దేవునికి అర్పణ అర్పించే విషయంలో, కానుకిచ్చే విషయంలో మనం సంతోషించాలి. ఈ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఈ సంతోషం మనల్ని తొదక ఎక్కడికి తీసుకుని వెళుతుందో తెలుసా? నిత్య జీవంలోనికి తీసుకుని వెళుతుంది. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా, చెప్దామా హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక 2 సంతోషాలు నేను మీకు చూపెట్టి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. సమయం ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగింపులోనికి వస్తాను. మీరు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయం 20వ వచనం. దెయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడినవని
సంతోషించండి. దేన్ని బట్టి సంతోషం చెప్పండి? దయ్యాలు మనకు లోబడుతున్నవని సంతోషం కాదు. దేన్ని బట్టి? మన పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి అంట? ఎక్కడ వ్రాయబడ్డాయి? నేను అడుగుతున్నాను, వ్రాయబడిందా నీ పేరు? నీ పేరు ఆధార్లో లిఖించబడింది, నీ పేరు రేషన్ కార్డులో లిఖించబడింది, నీ పేరు పాస్పోర్ట్లో లిఖించబడింది, ఆయా దేశాలకు వెళ్ళడానికి వీసాలో లిఖించబడింది. మరి పరలోకం వెళ్ళడానికి జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడిందా? చాలామంది అక్కడ వాళ్ళు సంతోషపడుతున్నారు. దేన్ని బట్టి అంటే, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దయ్యమా పో అనగానే ఆ దయ్యం పోయిందంట. వాళ్ళు తిరిగి వచ్చి, అయ్యా మీ నామమును ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోయింది, అబ్బా దయ్యాలు లోబడుతున్నాయి అని సంతోషిస్తున్నారంట. ప్రభు అన్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సంతోషించవలసి వస్తే దేన్ని బట్టి మీరు సంతోషించాలి? పరలోకములో మీ పేర్లు, పరలోకములో మీ పేర్లు వ్రాయబడ్డాయి. నా పేరు ఎక్కడ వ్రాయబడింది? పరలోకంలో వ్రాయబడింది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? పరలోకం వెళతాను, ప్రభుతో కూడా ఉంటాను, మహిమలో ఉంటాను, పరిశుద్ధుల తేజోవాసుల ఆ స్వాస్థ్యములో నేను కూడా పాలివాడనవుతాను. ఆ సంతోషంలో నేను కూడా సంతోషిస్తాను. పరలోకమందు నా పేరు వ్రాయబడిందని నేను సంతోషించాలి. దెయ్యాలు పోయినాయని, రోగాలు పోయినాయని, ఏదో కలిసి వచ్చిందని, ఉద్యోగం వచ్చిందని, వ్యాపారం బాగా జరిగిందని, వీటిలో కాదు సంతోషం. మన సంతోషం, మన పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి చెప్పండి? పరలోకములో వ్రాయబడ్డవన్న సంతోషం మనలో కనబడాలా. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. చివరిగా ఈ సంతోషాన్ని మీకు తెలియచేసి ముగించేస్తాను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. 5వ అధ్యాయము 41వ వచనం. నేను ఏ వచనం చెప్పాను? 5:41 చూడండి. అందరూ తీయండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. పేతురు, యోహానులు అపోస్తులను పట్టుకొని చెరసాల్లో వేశారు, ఇబ్బంది పెట్టారు. వారిని చెరసాల్లో వేసినందుకు బయట గొడవలు బాగా జరుగుతున్నాయి. నిష్కారణంగా ఎందుకు వేయాలి వారిని చెరసాలలో? వారి మీద ఏ తప్పు మీరు చూపి చెరసాల్లో వేశారు అనే కారణాలు బయట వినబడతా ఉన్నాయి. వాటిని చూపెట్టలేక రహస్యంగా వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని బెదిరిస్తూ ఉన్నారు. యేసు నామాన్ని బట్టి ఇంక మీరు బోధించకూడదు, మీరు సువార్త చేయకూడదు, మీరు ప్రార్థనలు చేయకూడదు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళను హెచ్చరించి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారిని బాగా అవమానపరిచారు, నిందించారు, దూషించారు, తూలనాడారు, వ్యంగ్యంగా వారిని అపహాస్యము చేశారు. వాటన్నిటిని బట్టి ఏమయ్యారు వారు? చూడండి, ఆ నామము కొరకు, ఏ నామం అది? ఆ నామము కొరకు అవమానము పొందుటకును పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు.
చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, క్రీస్తును బట్టి ఒకవేళ నీ మీద ఏదైనా నిందేసి నిన్ను అవమానపరిచారా, నిన్ను దూషించి నిష్కారణంగా నిన్ను తిట్టారా, ఓ దెబ్బ కొట్టారా, వ్యంగ్యంగా మాట్లాడి అపహాసం చేశారా, బాధపడ మాకు. ప్రభు చెప్పిన మాట ఏందో తెలుసా? నా నిమిత్తమై జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, అవమానపరుస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని గాయపరుస్తారు, మిమ్మల్ని కొడతారు. అయితే మీరేం చేయాలి? సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. చూస్తారా మాట? చూసేసి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి అందరూ. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి మనం? సంతోషించి, ఈ సంతోషం ఎక్కడికి తీసుకొని వెళుతుంది? పరలోకమందు మీ ఫలము అది. హన్నా సంతోషం పరలోకములో తన ఫలాన్ని అధికం చేస్తూ ఉంది. దావీదు సంతోషం పరలోకంలో తన ఫలాన్ని అధికం చేస్తూ ఉంది. పేతురు, యోహాన్లు, పౌలు గారి యొక్క సంతోషం, వారి ఫలం పరలోకంలో అధికమవుతూ ఉంది. తుదకు సహోదరులారా సంతోషించుడి. దేనిలో మనం సంతోషించాలంటే రాజుల విందుల్లో కాదు, సుఖభోగాల్లో కాదు, శక్తి సామర్థ్యాలు బలాల్లో కాదు. మన సంతోషం మన దేవుని బట్టి, మన దేవుని మాటను బట్టి, మన దేవునికి మనం అర్పించే అర్పణను బట్టి మన పేర్లు పరలోకమందు వ్రాయబడినవని. దేవునికి స్తోత్ర. ఆయన నామము నిమిత్తమై మనం నిందించబడితే, దూషించబడితే, ఒకవేళ నిష్కారణంగా మన మీద నిందలు వేయబడితే, తూలనాలబడితే, ఒకవేళ మనం కొట్టబడితే, గాయపరచబడితే, దేవుని వాక్యం అంటా ఉంది, సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. కుటుంబంలో వ్యతిరేకతలు ఉన్నాయా? ప్రార్థన చేసుకుంటున్నందుకు, ప్రార్థనకు వెళుతున్నందుకు బంధువులు అవమానకరంగా మాట్లాడుతున్నారా? అపహాస్యం చేస్తూ ఉన్నారా? నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఆ మాటలు చెవిన పడుతున్నప్పుడు నీ హృదయం కలవరం చెందుతుందా? భయపడ మాకు. ఆ మాటలు, ఆ నిందలు, అవమానాలను బట్టి నువ్వు కృంగిపో మాకు అంటే అన్నారు. లైట్గా తీసుకొని సంతోషించు. పరలోకములో మన ఫలాన్ని దేవుడు అధికం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. సహోదరులారా సంతోషించుడి. వరుసగా చెప్తున్నాను. ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని మాటను బట్టి మనం సంతోషించాలి. దేవునికి అర్పించే విషయంలో మనం సంతోషించాలి. మన పేర్లు పరలోకమందు వ్రాయబడినందుకు సంతోషించాలి. ఆయన నామం కొరకు మనం నిందించబడుతున్నందుకు, అవమానాన్ని పొందుతున్నందుకు, ఇబ్బందులు గురవుతున్నందుకు మనం సంతోషించాలి. ఈ సంతోషం పరలోకంలో ఏమవుతుంది? మన ఫలాన్ని అధికము చేస్తుంది. నాబాలు సంతోషం ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? మరణానికి తీసుకొని వెళ్ళింది. ధనవంతుని సంతోషం ఎక్కడికి వెళ్ళాడు? ఆ రాత్రి చనిపోవడానికి వెళ్ళాడు. చాలామంది బలము, ధనము, శక్తి సామర్థ్యాలను బట్టి సంతోషిస్తున్నారు. అవి నిలవరంగా ఉండవు. ఆ సంతోషం శాశ్వతము కాదు. దేవునిలో సంతోషించి నూతన బలాన్ని పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసి ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మోకరించగలిగినటువంటి వారు మోకాళ్ళ మీదకి రండి.
పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తా ఉన్నాను. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీదకి రండి. మోకరించలేని వారు మీరు ఎక్కడున్నారు అక్కడ మీ చేతులు ఆకాశము తట్టెత్తండి. కొద్ది సమయం ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆయన శక్తి మన దేహాలను తాకే సమయం. ఒక అద్భుతం జరగబోతూ ఉంది. ఒక అద్భుతాన్ని నువ్వు పొందబోతున్నావు. నీ కుటుంబంలో ప్రభు ఒక కార్యాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక నూతన క్రియ ప్రభు ప్రారంభిస్తూ ఉన్నారు. అరణ్యములో త్రోవ కలగబోతూ ఉంది. నీ కొరకు ఎడారిలో ఆయన నీటి ఊటలను పుట్టించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకో, నీ హృదయంలో భద్రపరుచుకో. నీ పరిస్థితి, నీ సంగతి అంతా ఆయనకు చెప్పు. మోకరిల్లిన నీవు బిడ్డ, నాయన నీ సంగతి అంతా దేవునికి చెప్పు. నీ కుటుంబ పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి, నీ ఇంటి యజమాని పరిస్థితి, నీ భార్య పరిస్థితి, ఏ బలహీనతలో నీవు ఉన్నావో, ఏ సమస్యలో నీవు ఉన్నావో, నీ పాదము ఎక్కడ ఇరుకున పడిందో, దుష్టుల మోసాల్లో ఎక్కడ నువ్వు చిక్కబడ్డావో నీ సంగతంతా ప్రభువుకు చెప్పు. ఆయన సన్నిధి మనల్ని ఆవరించింది. ఆయన ప్రసన్నత మనల్ని కమ్ముతుంది. ఆయన శక్తి నిన్ను కమ్మబోతా ఉంది. హల్లెలూయా, స్తోత్రం. యెహోవా యందు నేను సంతోషిస్తాను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడే నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రతి బలహీనత నుండి నీవు విడుదల పొందబోతున్నావు. నూతన శక్తితో నీవు నింపబడబోతున్నావు. నూతన బలము ఆయన నీకు ఇవ్వబోతా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షి రాజు యవనము వలె నీ యవనము క్రొత్త అగునట్లుగా ఆయన మేలుతో నీ హృదయాన్ని నింపబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుని హస్తము నీ కొరకు చాపబడతా ఉంది. నీ కొరకే చాపబడతా ఉంది. మోకరిల్లని నీవు ఆయన తట్టు చేతులెత్తయ్యా. యేసయ్యా నీ నోరు తెరువు. యేసయ్యా నీ నోరు తెరువు. హల్లెలూయా. ఇరుకున్న పడిన నీ పాదమును ఆయన బయటికి తీసుకొని రాబోతున్నాడు. మోసయుక్తమైన ఆలోచనలో చిక్కబడినటువంటి అనుభవాలు, ఆ పరిస్థితుల నుండి నా యేసయ్య నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఒక అద్భుతము జరగబోతా ఉంది. నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఆయన మారుస్తున్న క్షణాలు ఇవి. నీ బిడ్డలను దర్శిస్తున్న క్షణాలు ఇవి. ఆయన తట్టు చేతులెత్తి అడుగుదాం, యేసయ్యా అని మన సంగతి అంతా ఆయనకు చెప్దామా. మౌనంగా ఉండొద్దయ్యా. అమ్మ మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిర్లక్ష్య వైఖరి వద్దు. కళ్ళు తెరిచి ఇటు చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మనను కమ్ముతా ఉంది. ఆయన అభిషేకం మనను కమ్ముతా ఉంది. ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతా ఉన్నాడు. ఒక బలమైన అభిషేకము నీ మీద కుమ్మరించబడతా ఉంది. రిసీవ్, పొందుకో. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకపు తాకిడి అనుభవించు. దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె అయ్యా నీ మాటను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. సర్వ సంపదలు దొరికిన వాని వలె నీ శాసనములను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా.
నీకు కానుక ఇచ్చుటలో నేను సంతోషిస్తున్నానయ్యా. అర్పణ అర్పించు విషయంలో నేను సంతోషిస్తున్నానయ్యా. దయ్యాలు లోబడుతున్నవని కాదు, కానీ నా పేరు పరలోకములో వ్రాయబడింది. నా పేరు పరలోకములో వ్రాయబడింది. తేజోవాసులైన పరిశుద్ధులతో కూడా నేను చేరి నా ప్రభువుని నేను స్తుతించగలను. మహామహిమలో నా ప్రభువుతో కూడా నేను ఉండగలను. నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోగలను. నా పేరు పరలోకములో వ్రాయబడింది. నా పేరు పరలోకములో వ్రాయబడింది అన్నదే నా సంతోషం. నా సంతోషం అయ్యా. నీ నామము కొరకు నేను ఇబ్బందులైన, ఇరుకులైన, అవమానాలైనా నేను భరిస్తూ వాటిని బట్టి నేను సంతోషిస్తానయ్యా. వాటిని బట్టి నేను సంతోషిస్తాను. వాటిని బట్టి నేను సంతోషిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మీ సంతోషం పరిపూర్ణమై పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. మీ ఫలము అధికమవుతుంది. మీ ఫలము అధికమవుతుంది. మీ కొరకు దాచబడిన దీవెన అధికమవుతుంది. మీ కొరకు దాచబడిన ఆశీర్వాదం అధికమవుతా ఉంది. మీ కొరకు దాచబడిన సమాధాన పరిస్థితులు నా దేవుడు అధికము చేయబోతా ఉన్నాడు. మీ కొరకు దాచిన మేలు నాయన అధికము చేయబోతా ఉన్నాడు. మీ ఫలం అధికమవుతా ఉంది. మీ ఫలం అధికమవుతా ఉంది. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం. చప్పట్లు కొడుతూ ఉండగానే మీ ఫలం అధికమవుతా ఉంది. మీ ఫలం అధికమవుతా ఉంది. మీ ఎదుట ద్వారాలు తెరవబడతా ఉన్నాయి. మార్గాలు సరళము చేయబడతా ఉన్నాయి. నా దేవుని బాహు నీ కొరకు చాపబడతా ఉంది. ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒక అద్భుతాన్ని నువ్వు పొందబోతున్నావు. ఒక అద్భుతాన్ని అనుభవించబోతున్నావు. నీ దేహంలో ఉన్న ప్రతి బాధ నుండి, బలహీనత నుండి నా యేసయ్య నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన శాపము నుండి నా యేసయ్య నిన్ను విడిపిస్తా ఉన్నాడు. ఎవరి ద్వారా నీవు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావు, ఎవరి ద్వారా నీవు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఎవరి ద్వారా నీవు అవమానాన్ని, నిందను భరిస్తున్నావో వారిని ఆయన ఈ రోజే దర్శించబోతా ఉన్నాడు. యోసేపును ద్వేషించి అసూయపడిన అన్నలు యోసేపు పాదముల ఎదుట సాగిలపడినట్లుగా నీ శత్రువుల విషయంలో దేవుడు ఆ విధంగా నీ పక్షంగా కార్యము జరిగించునుగాక, అద్భుతము జరిగించునుగాక. మీ కుడి హస్తాన్ని అలా పైకెత్తి చూపెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపెట్టండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. మీ దేన సేవకునిగా నిండు మనసుతో నాయన మీ సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభా, ఇదిగో కుడి చేతులు నాయన నీ వైపు ఎత్తిన నీ ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ దక్షిణ హస్తమును చాపి ఎవరైతే వారి కుడి చేతులు నీ వైపు చాపారో వారిని ఇప్పుడే మీరు తాకుదురుగాక. వారి దేహాల్లో ఉన్న శారీరక ప్రతి బలహీనతల నుండి యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగునుగాక. నీ బిడ్డలకు పరిపూర్ణమైన శక్తి, బలం, ఆరోగ్యం, దీర్ఘాయువు యేసు నామములో కలుగునుగాక. వారి కుటుంబాల్లో ఉన్న అసమాధాన పరిస్థితులు, శాపము, నిందలు, అవమానాలు ప్రభా ఇప్పుడే నాయన మీరు తొలగించండి. నాయన తొలగించండి. నెమ్మది, సమాధానము, సంతోషం మీ సన్నిధిలో చేతులెత్తిన నీ బిడ్డల గృహాల్లో ఏలుబడి చేయునుగాక.
ఏలుబడి చేయునుగాక. చేతులెత్తిన నిబిడులు చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించుదురుగాక. వారి చేతి పనులను మీరు స్థిరపరచుదురుగాక. వారి వ్యాపారాలను మీరు దీవించుదురుగాక. వారి ఉద్యోగాలను మీరు ఆస్వాదించుదురుగాక. పిల్లల చదువులను వృద్ధిలోనికి మీరు తీసుకొని వచ్చుదురుగాక. వారి కుటుంబాల్లో నాయన సమృద్ధిని నాయన మీరు దయచేయండి. చేతులెత్తిన నిబిడలను మీరు బలపరచండి. వారి చేతులను మీరు పట్టుకోండి నాయన. మీరు పట్టుకొని వారిని నడిపించండి, దీవించండి. మీ చేతులకు నాయన అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.